హాయ్ అండి. సర్వపిండి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక గంట సేపు అలా నానబెట్టుకోవాలి. అలాగే ఎల్లిపాయలు తీసుకోవాలండి. 7, 8 రెమ్మల వెల్లిపాయలు తీసుకుని అలా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిర్చి. మన కారం తినేవాళ్ళైతే కారం వేసుకుంటామండి. కనుక పచ్చిమిర్చి అయితే 4, 5 సరిపోతాయి. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయతోనే టేస్ట్ బాగుంటుందండి సర్వపిండి. చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకోవాలండి. చిన్న కట్ట ఉల్లికాడలు వేసుకుంటే ఉల్లికాడలతో కూడా టేస్ట్ బాగుంటుంది. తెలంగాణలో బాగా చేసుకుంటారండి ఈ సర్వపిండి. సన్నగా చేసుకుంటారు. ఉల్లికాడలతో బాగా టేస్ట్ వస్తుందండి. అలాగే సన్నగా కట్ చేసేసుకోవాలి. మనం దేనిలో అయితే పిండి కలుపుకుంటామో దానిలో ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు మనము పల్లీలు కూడా వేసుకోవాలండి. పల్లీలు వేయించిన పల్లీలు ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మనం జీలకర్ర అది కూడా వేసేసుకోవాలి, ధనియాలది. అలా కొత్తిమీర వేసుకున్నాను. నువ్వులు వేసుకున్నానండి ఒక 3 టేబుల్ స్పూన్లు. అలాగా ఉప్పు వేసుకోవాలి. చూసుకుని వేసుకోవాలండి ఉప్పు సరిపడగా. కారం వేసుకుంటున్నాను. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఒక చిన్న గిన్నెడు పిండి తీసుకున్నాను. దీంతో ఒక 5 సర్వపిండిలు అవుతాయండి. 5. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకునండి. సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరీ జోరుగా అయిపోకుండా అండి, అలానే మరీ గట్టిగా కాకుండా పిండి కలుపుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది సర్వపిండి. మంచిగా కలుపుకోవాలండి పిండిని. ఎక్కడ ఉండలు లేకుండా పిండి బాగా తడిసేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. ఒక పాత మూకుడికైనా, మనం డైలీ వాడుకునే మూకుడికైనా అండి, ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కొద్దిగా ఆయిల్ రాసుకుని, ఎప్పుడైనా 2 ఉండాలండి చేసుకునేవి. ఇది అయిపోయిన తర్వాత దీంతోనే మళ్ళీ చేస్తే రాదు వేడికి, మళ్ళీ వేరేది పెట్టుకోవాలి. మనం మూకుడు ఉంటే మూకుడికి కూడా బాగా వస్తుంది. అయితే ఇది చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి. లేట్ అయిపోతుంది కాబట్టి మనం 2 చూసుకుని సర్వపిండి చేసుకోవటం మొదలు పెట్టుకోవాలి. 2 గిన్నెలు తీసుకుని, నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ మీదే వేసానండి. ఇంకొకటి ఉంది, దానిలో కూడా వేసాను. ఇలా పల్స్గా వేసుకోవాలండి. పల్స్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒత్తుకుని మళ్ళీ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే అక్కడ ఆయిల్ వేసుకుంటే అండి ఆ నూనె వెళ్ళి మంచిగా మనకి కింద వైపు బాగా కాలుతుందన్నమాట. కొందరు కొద్దిగా లావుగా కూడా చేసుకుంటారు. ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునండి. ఫస్ట్ హై పెట్టుకుని 1 నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి మంచిగా అడుగున కాలుతో మనకు తెలిసిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిరగేయాల్సిన అవసరం లేదండి. ఇది చూసుకుని తీసేసుకోవాలి. నేను ఉట్టిగా మీకు చూపించడానికని తిరగేసాను. కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది తీసేసుకున్న తర్వాత వేరే దానిలో వేసుకుని మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. దీని మీద వేస్తే సరిగ్గా రాదండి మళ్ళీ వేస్తే. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సన్నగా చక్కగా బాగా వచ్చింది టేస్ట్. థ్యాంక్ యూ.